హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కిచెన్. ఈరోజు పాలక్ తోటకూర ఫ్రై చేసుకుందాం. పాలక్ తోటకూరకి ముందుగా పాలకూర తోటకూరని గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. పాలక్ తోటకూర ఫ్రైకి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని బాణలు కాస్త వేడయ్యాక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కాస్త చిటపటలాడాక మినపప్పులు వేసుకున్నాం. ఇప్పుడు చిదిమిన వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చిని వేసుకున్నాం. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు కాస్త వేయాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకున్నాం. గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తరుగుకున్న పాలకూర తోటకూరని వేసుకున్నాం. మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనించాం. 5 నిమిషాల పాటు మగ్గిన పాలక్ తోటకూరలోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిస్తాం. ఇలా మరో 5 నిమిషాలు మగ్గిన పాలక్ తోటకూరని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. హెల్దీ, ఈజీ, సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. హార్డ్లీ 5 to 10 minutes పడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ కిచెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అగైన్.